తాను ఎక్కడా ఎవరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, దూషించలేదని టీవీ యాంకర్ శ్యామల స్పష్టం చేశారు. అయినప్పటికీ తనకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు. ఎవరి అభిమానం వారిదని, పార్టీ తనకు అప్పగించిన పనిని నిర్వర్తించారని తెలిపారు. సోషల్ మీడియాలో తన గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని అన్నారు. వారి గురించి తాను పట్టించుకోనని, ఎవరిని ఇబ్బందులు పెట్టినా జగనన్న వెంటే ఉంటానని ప్రకటించారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ముందు కూడా వైఎస్ఆర్సీపీ కోసమే కష్టపడతానంటున్న యాంకర్ శ్యామలతో మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే టీడీపీ కూటమి అంతా కూడా ఏదైతే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు దాడులు కావచ్చు, విపరీతమైనటువంటి విచక్షణ చర్యలకు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఇదే అంశంలో, ఇదే వివాదంలో కూడా పూర్తిగా యాంకర్ శ్యామలకు కూడా థ్రెటనింగ్ కాల్స్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఫలితాలపైన తాను ఏం మాట్లాడతారు, తనకు వస్తున్నటువంటి థ్రెటనింగ్ కాల్స్ పైన తాను ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాలను ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా గెలిచినటువంటి కూటమికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఆ 11 మందికి కూడా నా శుభాకాంక్షలు. చాలా ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో కూడా అందరి తరపున మీరు ప్రచారం నిర్వహించారు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కూడా చాలా మనం అర్థం చేసుకున్నాం. కానీ కొంత ఫలితాలు అనేది తారుమారయ్యాయి. నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలో మీరు ఎట్లా యాక్టివ్గా ఉండబోతున్నారు? ఖచ్చితంగా అంటే గెలిచారు అని చెప్పి పక్కన ఉండడము, ఓడిపోయారు అని చెప్పి పక్కకు జరిగిపోవడం అనేది నాకు తెలియదండి. సో ఎప్పటికీ జగనన్నతోనే. అది గెలిచినాడు పొంగిపోలేదు, ఓడినాడు ఖచ్చితంగా కుంగిపోము. ఏవేవైతే నచ్చలేదు అని ప్రజలు భావించారో మరి మనకు తెలీదు. చేసిన మంచి అంతా మరి ఏమైందో తెలీదు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని సమీక్షించుకుని ఈ యొక్క టైంని మరింత మేలు జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేయడానికి ఉపయోగించుకోవాలి అని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మేడం, ఫలితాలన్నీ కూడా ఒక రకంగా వచ్చాయి కాబట్టి దాదాపు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మీద విపరీతంగా దాడి జరుగుతుంది. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. ఎందుకంటే మనం రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో, అభిమానంతో, జగనన్నకి తోడుగా జగనన్నతో పాటు వైఎస్ఆర్సీపీకి నేను ప్రచారం చేయడం జరిగింది. అది అవతల వాళ్ళకి నచ్చాలి అని నేనైతే అనుకోను. బికాస్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మేడం, ఈ 2 రోజుల నుంచి కూడా మీకు చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. విపరీతంగా కాల్ చేసి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది నిజమా? ఎంతవరకు వాస్తవం? ఏమంటున్నారు వాళ్ళు? కాల్ చేసి ఏం చెప్తున్నారు? మీరేం చెప్తారు దీని మీద? డెఫినెట్గా కాల్స్ అయితే వస్తున్నాయండి. నా ఫోన్ నా దగ్గర కూడా పెట్టుకోవట్లేదు. సో ఇంకా మా హస్బెండ్ ప్రతి కాల్ ఎత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన గొంతు వినగానే కట్ చేస్తున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు. సో కొన్నాళ్ళు ఇది ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది. నేను ఎక్కడా ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడూ ఒక మాట తూలలేదు, అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నాకు వ్యక్తిగతంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు ఎవరి మీద కూడా. వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా దూషించలేదు. కానీ థ్రెటనింగ్ కాల్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత పాలనను సమర్థవంతంగా కూడా బయటికి తీసుకెళ్లాలని కూడా తాను కోరుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. కెమెరా వెంకట్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.